ఊళ్ళోనే ఉంటారు గిడ పెడుతున్నారు అప్పుడే ముందే రాష్ట్రానికి అందించాలని అదేవిధంగా వచ్చిన ప్రజలకి అన్ని కూడా మూడు కార్యాలయాలకు సమీకృత ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు సౌకర్యవంతంగా ఉద్దేశంతో నిర్మించేందుకు ముందుకు వచ్చారు. దయచేసి అందరూ అంగీకరించి సిఎస్ఆర్ ఫండ్స్ లో రాదని తెలిసి కూడా వారి కంపెనీకి సుమారు ఒక 10 నుంచి 15 కోట్లు ప్రజల కోసం ఈ ప్రభుత్వం అడిగిందని సహకరించిన డిఎస్ఆర్ అధిపతులు సుధాకర్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు, అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పుర ప్రముఖులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. ఇక్కడ ఒక 100 గజాల స్థలం కొనుక్కున్న, ఒక 20 లక్షల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్న, రిజిస్ట్రేషన్ అనేది అది సాధారణంగా ట్రెడిషనల్ గా జరిగే సిస్టమ్. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏదో ఒక టైంలో వేదిక మీద ఉన్నోళ్ళం, వేదిక ముందున్న మీరందరూ కూడా ఆ ఆఫీసుని గడప తట్టిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. వెళ్ళినప్పుడు ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇందాక మిత్రులు చెప్పినట్లు నాతో సహా అనుభవంతో గంటల కొద్దిగా బయట కూర్చోవటం, రోడ్ల మీద చెట్ల కింద నిలబడటం, అదే రకంగా సంటి పిల్లల తల్లులతోనూ ఇతరత్ర వస్తున్న వాళ్ళ బాధ ప్రత్యక్షంగా అందరం చూశాం. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ సుమారు 39 సబ్ రిజిస్టార్లు ఉన్నాయి ఈనాడు, ఈ 39 సబ్ రిజిస్టార్లని ఇంటిగ్రేటెడ్ అంటే 12 సబ్ రిజిస్టార్లుగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్లుగా కట్టాలని నిర్ణయించి దాంట్లో మొదటిది అపర్ణ కన్స్ట్రక్షన్స్ తో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. నాకు తెలిసి అది రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ నాటికి పూర్తి చేసి హైదరాబాద్ లోని ప్రజానికానికి దాన్ని అంకితం చేయడం జరుగుద్ది. రెండవది ఇది ఇక్కడ కుక్కడపల్లిలో ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇలా 12కి 12 ప్రైవేటు సెక్టర్లలో 12 మందిని ఐడెంటిఫై చేశాం. 12 మంది కూడా చాలా ఉత్సాహంగా వాలంటరీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ఆ శాఖ మంత్రిగా నా పక్షాన కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రధానమైంది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఈ రిజిస్ట్రేషన్ సెక్టార్లోనే కాకుండా
భూములకు సంబంధించిన సెక్టార్లో కూడా అనేక ప్రక్షాళన చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదవాడికి మధ్యతరగతి వారికి భూములున్న ఆసాములకి భద్రత కల్పించే అనేక కార్యక్రమాలు మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం. పెద్దలు స్థానిక పార్లమెంటు సభ్యులు 3-4 అంశాన్ని రేజ్ చేశారు. అవి కూడా నిజం. వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాతంతో అనగతొక్కి సామాన్య ప్రజలకి, పేదవాళ్లకి, నిరుపేదలకి ఈ ప్రభుత్వం అండగా ఉండే దాంట్లో ఎప్పుడూ కూడా ఒక్క నిమిషం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని ఈ కేబినెట్ లో ఉన్న మేము కానీ రెండవ థింకింగ్ ఈ ప్రభుత్వానికి ఉండదని కూడా ఈ వేదిక ద్వారా పెద్దలతో పాటు మిత్రులందరికి కూడా తెలియజేస్తున్నాం. చివరగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ బిల్డింగులు కట్టి వదిలేయటం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ కట్టాలంటే 12 నుంచి 15 కోట్లు అవుతుంది. కట్టడం ఎవరైనా కడతాం, కానీ దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని మెయింటైన్ చేసే విషయంలో కూడా ఎవరైతే కడుతున్నారో 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఆ మిత్రులకే వారికి బడ్డెలు కాకుండా ఉండే విధంగా వారికే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఎవరైనా కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు వస్తే అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ కావాలి అంటే కూడా వారి కోసం కూడా ఒక చిన్న మ్యారేజ్ హాల్కు సంబంధించింది కూడా ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటు సంటి పిల్లల తల్లులు వచ్చినా, ఎవరైనా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వచ్చినా, చిన్న చిన్న పేదవాళ్ళు వచ్చినా వారందరికీ కూడా సకల వసతులతో ప్రైవేట్ సెక్టార్ లో ఎలానైతే అద్భుతంగా ఉంటుందో దాన్ని మరిపించే విధంగా, నిజంగా నేను ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే ఉన్నానా అని ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని ప్రజలకు ఇబ్బంది కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా రంగారెడ్డిలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఆదిత్యవారం కూడా ముందుకొచ్చి మరి మంత్రి గారి ఆదేశాల మేరకు వారు కూడా కట్టడానికి ముందుకొచ్చిన రంగారెడ్డిలో దానికి డిఎస్ఆర్ వారు కూడా మరి ఇక్కడ చక్కగా కట్టడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ముఖ్యమంత్రి గారు పేదవారికి అభివృద్ధి పరంగా కూడా తక్కువ టైంలో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు తీసుకు